బ్రేకింగ్ న్యూస్ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఆల్ టైమ్ హైకి చేరింది బంగారం వెండి ధర. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,10,529కి చేరుకుంది. 22 క్యారెట్ల ధర 1,01,319గా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 1,43,200గా కొనసాగుతోంది. 10 రోజుల్లో దాదాపు 16,000 పెరిగింది కిలో వెండి ధర. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ట్రంప్ నిర్ణయాలతో రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనాలంటేనే సామాన్య ప్రజలు భయపడుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద బంగారం ధరలు రోజు రోజుకైతే పెరుగుతున్న పరిస్థితి. దీంతో అమాంతం పెరుగుతున్న ధరలతో పసిడి ప్రియులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయ్ అంటున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలైతే భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బంగారం ధరలతో సామాన్య జనాలు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర బాగా పెరిగింది. అలాగే నిన్నటి ధరలతో పోలిస్తే ఇటు 22 క్యారెట్ల గోల్డ్ ధర 700 ఎగబాకితే 24 క్యారెట్ల బంగారం ధర 771 ఎగబాకినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద భారీగా గోల్డ్ ధరలు పెరగడంతో గోల్డ్ లవర్స్ ఆగమైపోతున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరిగితే బంగారం కొనేదెలా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ధరలతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు 42% రెట్టింపైంది గోల్డ్ రేట్. జనవరి నెలలో 24 క్యారెట్ల బంగారం ధర అలాగే 24 క్యారెట్ల బంగారం ధరలతో పోలిస్తే ఇప్పటికీ 42% జంప్ కావడంతో బంగారం ప్రియులు లబోదిబోమంటున్నారు. మొత్తం మీద బంగారం ధరలు భారీగా పెరిగి ఒక్కసారిగా బిగ్ షాక్ ఇస్తున్నాయి. బంగారం మళ్ళీ కొండెక్కి కూర్చుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేకులు పడ్డట్టుగానే గురువారం అనిపించింది. కానీ తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న సమయంలో మళ్ళీ పైకి ఎగబాకుతున్నాయి. శుక్రవారం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా 771 రూపాయలు అప్పై బంగారం ధర పెరిగింది. అలాగే సిల్వర్ రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి, మరింత షాక్ గురి చేస్తున్నాయి సామాన్య ప్రజల్ని. ఇప్పుడు ప్రస్తుతం బంగారం ధర ఎంత కొనసాగుతోంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా హెచ్చు తగ్గులు ఉండే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతోంది? చిన్న యజ్ఞం అయినా, పండగ అయినా, ఫెస్టివల్స్ అయినా, ఏదైనా సరే ఎక్కువగా బంగారాన్ని గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు బంగారం కొనాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే మామూలుగా బంగారం ధర ఆకాశాన్ని అంటింది అనే వార్త ఇప్పుడు అది వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నాం బంగారం ధర ఆకాశాన్ని అంటింది అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల బంగారం రేటు లక్షల్లో దాటడం అనేది ప్రజల్ని ఎంతగానో భయానులకి గురి చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం విషయానికి వస్తే గనక ఎప్పుడో ఒకసారి అంటే పండగలకో లేకపోతే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కో బంగారం కొనాలి అంటే కూడా చిన్న మెచ్యూర్ ఫంక్షన్స్ కి కావచ్చు, లేకపోతే బారసాలకి ఇలా కొనాలంటే కూడా రైట్. ఒక్కసారి దేవిక అలాగే ఉండండి. మళ్ళీ ఫిగర్ చేంజ్ అయ్యాయి. బంగారం ధరలు మళ్ళీ కాస్త పెరిగినట్టుగా తెలుస్తుంది. ఆల్ టైమ్ హైకి బంగారం ధర పెరిగింది. 1,13,000 దాటింది మేలిమి బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,350కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,960కి చేరుకుంది. ఇక దాదాపు కిలో వెండి 1,32,000 దాటినట్టుగా తెలుస్తుంది. దీంతో రికార్డు స్థాయికి చేరుకున్న పరిస్థితి. ఎస్ దేవిక, ప్రస్తుతం రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటని చెప్పొచ్చు? ఇందాక మీరు అన్నట్టుగానే తాజా వార్త అని చెప్పొచ్చు. మళ్ళీ వెంటనే భారీగా పెరిగిన బంగారం ధర అనేది కూడా తెలుస్తోంది. మనకి ఒకసారిగా చూడొచ్చు, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. బంగారం రేట్ ఆకాశాన్ని అంటటంతో మధ్యతరగతి కుటుంబం ఎంత ఇబ్బంది పాలు పడుతుందో అనేది కూడా మనం ఇక్కడ ఊహించవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పటికే బంగారం షాపులు అన్ని కూడా ఒకప్పుడులాగా కొనుగోలుదారులతో కిటకిటలాడేది. కానీ ఇప్పుడు బంగారం ధర చూసి బంగారం షాపులకి వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా చూసుకుంటే 1,13,000 దాటడంతో
ప్రజలందరూ కూడా భయానికి గురవుతున్నారని చెప్పొచ్చు. అమ్మో బంగారం కొనాలా అంటే గతంలో చూసుకుంటే కొంచెం కొంచెం సేవింగ్ చేసుకుంటూ బంగారం కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సేవింగ్ చేయడానికి కూడా సేవింగ్ చేసి బంగారం కొనాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా 24 క్యారెట్ల బంగారం అంటే 10 గ్రాములే 1,13,350 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,960 రూపాయలు. ఇంకా వెండి చూసుకుంటే 1,32,000 దాటింది అంటేనే ఒకసారిగా మధ్యతరగతి కుటుంబ బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ గుండెల్లో పెద్ద రాయి పడ్డట్టుగానే అని చెప్పొచ్చు రామ్దాస్. మామూలుగా పెళ్లిళ్ళు ఏమైనా జరిగితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా బంగారానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, అంటే కట్నం ఎంత బంగారం ఎంత అని అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బంగారం అంటేనే ఒకసారిగా భయపడుతున్నారు. కాబట్టి మనకి దీనికి సంబంధించి ఇంకా ముఖ్యంగా రామ్దాస్ ఇంకా రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1,50,000కు క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే నిపుణులు చెప్తున్నారని చెప్పొచ్చు. కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మాత్రం బంగారం అంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామ్దాస్. రైట్ దేవిక, ఈ వచ్చే దసరా దీపావళికి బంగారాన్ని సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఉంటుందనుకోవచ్చా? ఎందుకంటే అప్పటిదాకా మళ్ళీ ఇంకా అప్ కావచ్చా బంగారం ధరలు, లేదా డౌన్ కావచ్చు? ఎట్లా ఉండబోతుంది? అంతర్జాతీయ మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే కనుక కొంత పరిస్థితుల ప్రభావాన్ని బట్టే దీన్ని పెరుగుదల హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోవచ్చా? ఎస్ రామ్దాస్, మీరు అన్నట్టుగానే హెచ్చుతగ్గులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బంగారం ధర ఆకాశాన్ని అంటినప్పటికీ కూడా కొంతమంది మాత్రం బంగారం ధర ఎంతైనా సరే మేము బంగారానికి ఇచ్చే వాల్యూ ఉంది కాబట్టి మేము బంగారం కొంటామంటూ కూడా చాలా మంది బంగారం షాప్లకు వెళ్ళి తులాలు కొన్న సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. కానీ కొంతవరకు మాత్రం బంగారం అంటే మేము కొనము, మాకు వద్దు అపోహలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఇలా ఒక్కసారిగా బంగారం రేటు పెరుగుతుంది అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే రామ్దాస్ ఇంకా గతంలో రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే చాలా మటుకు కొనుగోలు చెయ్యండి అంటూ కూడా నిపుణులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. వీటికి సంబంధించి కూడా మనం ఒకసారి అధికారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో ఇది మొత్తం మీద బంగారం రేట్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం బంగారం ధరలు అందరంత స్థాయికి ఎగబాకాయి సామాన్యుడికి. ఇక మరోవైపు గోల్డ్ బాండ్లు విపరీతంగా పెరిగిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ అమ్మిన గోల్డ్ బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా మెచ్యూరిటీ సాధించి ఇప్పుడు వాటి మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ బాండ్ల పైన వాళ్ళకి ఒక రకంగా లాభాల పంట పండించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్వభౌమ గోల్డ్ బాండ్స్ పేరుతో ఇష్యూ చేసిన బాండ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిజంగా లాభాల బాట పట్టిందని చెప్పాలి. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ సార్వభౌమ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లలో 156% లాభాన్ని ఇచ్చింది. ఈ పసిడి బాండ్ల రిడెమెన్షన్ రేటు గ్రాముకు 10,000 అప్ అయిన పరిస్థితి. దాదాపు 2020లో ఇష్యూ ఉన్నప్పుడు 4,280 ఉంటే ఆ ధర ఇప్పుడు 10,000 అంటే 10,300 అంటే దాదాపుగా 6,000 పైనే పెరిగింది ఒక్కసారిగా. దీంతో ఆ బాండ్స్ కొన్న వారికి అంటే లోహం రూపంలో బంగారానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఈ సార్వభౌమ పసిడి బాండ్లు SGBలు ఏవైతే ఉన్నాయో మదుపర్లకు మంచి ప్రతిఫలాన్ని అందిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 156% ప్రతిఫలం లభించిందంటే 2019-20లో ఈ సిరీస్ X విడత SGBలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చి 11 జారీ చేసింది. అప్పట్లో గ్రాము ధర 4,220 ఉంటే ఈ లెక్కన